హాయ్. అంతర్జాతీయ వాణిజ్య రంగంలో ఒక సంచలనం నమోదైంది. కొంతకాలంగా భారత్, అమెరికా మధ్య నెలకొన్న టారిఫ్ వార్కు ఎట్టకేలకు బ్రేక్ పడింది. ప్రధాని మోడీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఒక చారిత్రక ఒప్పందానికి దారితీసింది. రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు నిలిపివేసేందుకు భారత్ అంగీకరించడంతో ప్రతిగా భారత వస్తువులపై విధిస్తున్న భారీ సుంకాలను తగ్గిస్తూ ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. అసలు ఈ డీల్ వెనుక ఉన్న వ్యూహం ఏంటి? వెనిజులా ఆయిల్ ఎంట్రీతో సమీకరణాలు ఎలా మారబోతున్నాయి? లెట్స్ వాచ్. గత ఏడాది కాలంగా భారత్, అమెరికా మధ్య వాణిజ్య సంబంధాలు కాస్త ఉద్రిక్తంగానే ఉన్నాయి. రష్యా నుంచి భారత్ చౌకగా ముడి చమురును కొనుగోలు చేస్తుండటంతో ఆగ్రహించిన ట్రంప్ ప్రభుత్వం భారత వస్తువులపై ఏకంగా 50% వరకు సుంకాలు విధించింది. అయితే తాజా డీల్తో ఈ ఉత్కంఠకు తెరపడింది. అమెరికా విధించిన ఆ 25% అదనపు సుంకాన్ని పూర్తిగా ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. అంతేకాక సాధారణ టారిఫ్ను కూడా 25% నుంచి 18%కి తగ్గించింది. అంటే భారత ఎగుమతిదారులపై భారం భారీగా తగ్గనుంది. ఈ డీల్ వల్ల భారత్కు కలిగే అతిపెద్ద ప్రయోజనం మార్కెట్ యాక్సెస్. అమెరికాకు ఎగుమతి అయ్యే టెక్స్టైల్స్, లెదర్, ఇంజనీరింగ్ వస్తువులు, ముఖ్యంగా డైమండ్ పరిశ్రమకు ఇది పెద్ద ఊరట. 50% నుంచి 18%కి టారిఫ్ తగ్గడం వల్ల అంతర్జాతీయ మార్కెట్లో మన వస్తువుల ధరలు తగ్గి పోటీ పెరుగుతుంది. ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడడం వల్ల భారత ఐటీ రంగానికి పెట్టుబడుల భరోసా లభిస్తుంది. ట్రంప్ మాటల ప్రకారం భవిష్యత్తులో అమెరికా వస్తువులపై భారత్ కూడా టారిఫ్ అడ్డంకులను 0 స్థాయికి తగ్గించే అవకాశం కనిపిస్తోంది. ఈ డీల్లో అత్యంత కీలక అంశం ఆయిల్ పాలిటిక్స్. రష్యా నుంచి ఆయిల్ కొనడం ఆపేస్తామని భారత్ హామీ ఇవ్వడం వల్ల రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఆర్థికంగా గండి కొట్టవచ్చని ట్రంప్ భావిస్తున్నారు. రష్యా ఆయిల్ స్థానంలో అమెరికా, వెనిజులా నుంచి చమురు దిగుమతి చేసుకునేందుకు భారత్ మొగ్గు చూపుతోంది. వెనిజులాలో ప్రస్తుతం అమెరికా పట్టు ఉండడంతో అక్కడి నుంచి ఆయిల్ కొనడం భారత్కు సురక్షితం. వెనిజులా నుంచి వచ్చే హెవీ క్రూడ్ను ప్రాసెస్ చేసే సామర్థ్యం రిలయన్స్ వంటి భారతీయ రిఫైనరీలకు ఎక్కువగా ఉంది. దీనివల్ల మన దేశీయ ఇంధన భద్రతకు ఢోకా ఉండదు. అయితే రష్యాను కాదని అమెరికాతో చేతులు కలపడం వల్ల భారత్, రష్యా పాత మిత్రబంధం దెబ్బతింటుందా అన్న అనుమానాలు లేకపోలేదు. కానీ రష్యాతో భారత్ సంబంధాలు కేవలం చమురుకే పరిమితం కాలేదు. రక్షణ రంగంలో భారత్ ఇప్పటికీ రష్యాపైనే ఎక్కువగా ఆధారపడి ఉంది. ఉక్రెయిన్ యుద్ధం ముగింపులో భారత్ మధ్యవర్తిత్వం వహించాలని ట్రంప్ కోరుతుండడం గమనార్హం. కాబట్టి ఇది కేవలం వ్యాపారపరమైన మార్పు తప్ప వ్యూహాత్మక విడాకులు కావని విశ్లేషకులు భావిస్తున్నారు. మొత్తానికి అమెరికా మార్కెట్ను కాపాడుకుంటూనే ఇంధన వనరులను వైవిధ్యం చేసుకోవడంలో మోదీ ప్రభుత్వం విజయం సాధించినట్లే కనిపిస్తోంది. $500 బిలియన్ విలువైన అమెరికా వస్తువులను కొనేందుకు భారత్ అంగీకరించడం ద్వారా ట్రంప్ బై అమెరికన్ నినాదానికి కూడా భారత్ మద్దతు తెలిపింది. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొత్త సమీకరణాలకు నాంది కాబోతోంది.